ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన నాగమల్లేశ్వరి అమ్మగారు పత్తిపాడు నుంచి వచ్చారు మాస్టర్స్. మేడం గారు చెప్పబోయే టాపిక్ పంచకోశాల శుద్ధి గురించి చెప్పబోతున్నారు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, మనం మేడం గారికి వెల్కమ్ చెప్పుకుందాం. ఓకే మేడం, ప్లీజ్ వెల్కమ్ మేడం, కంటిన్యూ అవర్ సెషన్ మేడం. థ్యాంక్ యూ మేడం. పత్రిజీ గారికి, బ్రహ్మర్షి తటవర్తి రాఘవరావు గారికి, బ్రహ్మ విద్వర్ష తటవర్తి రాజ్యలక్ష్మి గారికి, జూమ్ నిర్వహిస్తున్న సరితా మేడంకు, జూమ్లో పాల్గొన్న మాస్టర్స్ అందరికీ నా ఆత్మ ప్రణామాలండి. నా పేరు నాగమల్లేశ్వరమ్మ, నేను ప్రతిపాడు నుంచి మాట్లాడుతున్నాను. నేను ఈరోజు తీసుకున్న టాపిక్ పంచకోశాల శుద్ధి. మనం రోజు ధ్యానం చేస్తున్నాము, జ్ఞానం వింటున్నాము. మనకు పత్రిజీ గారు ఏం చెప్పారు? ఈ శరీరం ఆత్మపై 7 తొడుగులు శరీరాలు ఉన్నాయి అని చెప్పారు. అంటే ముఖ్యంగా మనం 5 శరీరాలనే తీసుకుంటాం. అంటే పంచకోశాలు అంటారు వాటిని. ఈ భౌతిక శరీరం మనకు కనిపిస్తుంది. అంటే ఈ శరీరం లోపల మానవుడు అంటే శరీరము, మనసు, ఆత్మ. ఈ ఆత్మ పైన ఉన్న తొడుగుల్ని పంచకోశాలు అంటారు. ఆత్మపై ఉన్న తొడుగులని పంచకోశాలు అంటారు. మరి ఆత్మమైన మనం ఈ భూమి మీదకు వచ్చేటప్పుడు ఈ 5 కోశాలు ధరించి రావటం జరుగుతుంది. అంటే భూమి మీదకి వచ్చేటప్పుడు, పైలోకాల నుంచి ఆత్మ భూమి మీదకి వచ్చేటప్పుడు ఈ 5 తొడుగులను ధరించి, 5 కోశాలను ధరించి భూమి మీదకి వస్తుంది. కొంతమంది కోశాలని ఆత్మ అనుకుంటారు, కానీ ఈ కోశాలు ఆత్మ కాదు. పంచకోశాలు అనేటటువంటివి ఆత్మపై ఉండే 5 తొడుగులు. ఉదాహరణకు మనం ఒక ఉల్లిపాయ తీసుకున్నాం అనుకోండి, ఆ ఉల్లిపాయపై పొరలు పొరలుగా ఎలా ఉంటాయో, అంటే ఉల్లిపాయను తీసుకుంటే ఉల్లిపాయకి పొరలు ఉంటాయి. ఉల్లిపాయ పొరలు అనేవి కోశాలు అనుకుంటే, ఆ ఉల్లిపాయ పొరలు తీస్తే లోపల ఒక గుండు లాంటిది ఉంటుంది. ఆ గుండు అంటే ఆ గుండు లాంటిది ఉంటుంది. అలాగే ఆత్మపై ఉండే 5 కోశాలు అంటే తొడుగులు తీసేస్తే ఉండేది ఆత్మ. ఈ 5 కోశాల తొడుగులు తీసేస్తే ఉండేది ఇంకా ఆత్మ. మరి అలాగే పూర్వకాలంలో రాజులు ఏం చేసేవారు అంటే కత్తులతో యుద్ధాలు చేసేవాళ్ళు. యుద్ధాలు చేసినప్పుడు ఆ కత్తులను ఉపయోగించేవాళ్ళు. కత్తులు వాళ్ళ వరలో పెట్టుకునేవాళ్ళు. అంటే వరను చూస్తే అది ఎలా ఉంటుంది? కత్తి ఆకారంలోనే ఉంటుంది, కానీ అది కత్తి కాదు కదా. అంటే ఆ వర లోపల కత్తి అనేది ఉంటుంది. వర అనేది కోశము అనుకుంటే లోపల ఉండే కత్తి ఆత్మ లాంటిది. మనం ఉదాహరణ తీసుకుంటే, ఇప్పుడు లోన ఉన్న కత్తి ఆత్మ, పైన ఉండే అది వర మన కోశము అని అనుకోవచ్చు అన్నమాట. ఇంకా ఆత్మ లాంటిది అన్నమాట. ఈ కోశాల లోపల ఆత్మ ఉంటుంది. అసలు పంచకోశాల గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి, ఎందుకు చెప్పుకోవాలి అంటే, ఈ పంచకోశాలు శుద్ధత్వంలో ఉంటేనే మనకు ఆత్మ దర్శనం కలుగుతుంది. మనకున్న ఈ పంచకోశాలు శుద్ధత్వంలో లేకుంటే మనకు ఎన్నాళ్ళు నువ్వు సాధన చేసినా, ఎంత జ్ఞానం పొందుతున్నా అది ఆత్మ దర్శనం కాదు. మరి ఈ కోశాల గురించి తెలుసుకుంటే శ్వాస మీద ధ్యానం ఎందుకు చెయ్యాలి అనేది కూడా మనకు అర్థమవుతుంది. పత్రిజీ గారు అందించిన శ్వాస మీద ధ్యానమే ఎందుకు చేయాలి అనేది కూడా మనకు అర్థమవుతుంది. అంటే ముందు ఈ 5 కోశాల గురించి మనం తెలుసుకుందామండి. ఏమిటి అంటే, 1 అన్నమయ కోసం, 2 ప్రాణమయ కోసం, 3 మనోమయ కోసం, 4 విజ్ఞానమయ కోసం, 5 ఆనందమయ కోసం. మరి ఈ 5 కోశాలు శుద్ధత్వంలో ఉన్నప్పుడే ఆత్మ దర్శనం అవుతుంది అని మన గురువులు మనకు బోధించారు. మరి ఈ అన్నమయ కోసం లోపల ప్రాణమయ కోసం ఉంటుంది, ప్రాణమయ కోసం లోపల మనోమయ కోసం ఉంటుంది, మనోమయ కోసం లోపల విజ్ఞానమయ కోసం ఉంటుంది, విజ్ఞానమయ కోసం లోపలే ఆనందమయ కోసం ఉంటుంది. ఈ ఆనందమయ కోసం లోపలే
మనకు ఆత్మ ఉంటుంది. అంటే ఈ ఆత్మపై ఈ 5 తొడుగుల్లా ఉంటాయన్నమాట. ఒక్కొక్క కోశాన్ని మనం శుద్ధి చేసుకుంటూ వెళ్ళాలి. ఎలా? అన్నమయ కోశం. అన్నమయ కోశం అంటే ఎవరినైనా పైన ఉన్నటి అన్నమయ కోసమే కనిపిస్తుంది. మనకి శరీరం కనిపిస్తుంది కాబట్టి ఈ అన్నమయ కోసం అందరికీ కనిపిస్తుంది. దీన్నే స్థూల శరీరం అని కూడా అంటారు. మనకు కనిపించే ఈ స్థూల శరీరాన్నే అన్నమయ కోశం అంటారు. మానవులు తీసుకున్న ఆహారం ద్వారానే ఈ అన్నమయ కోసం ఏర్పడుతుంది. మరి అది ఎలాగో తెలుసుకుందాం. ఈ సృష్టిలో ఏదైతే జరుగుతుందో అది శరీరంలో జరుగుతుంది. మన సృష్టిలో పంచభూతాలు ఉన్నాయి. సృష్టిలో ఏమి జరుగుతుందో మన శరీరంలో కూడా అదే జరుగుతుంది. అందుకే ఈ శరీరం అనేది సృష్టికి ప్రతిరూపం అని చెప్తారు. ఈ శరీరం అనేది సృష్టికి ప్రతిరూపం అని చెబుతారు. మనం తీసుకున్న ఆహారం ముందు రసంగా మారుతుంది. తరువాత ఈ రసం అనేది 15 రోజులలో రక్తంగా మారుతుంది. మనం తీసుకున్న ఆహారం ముందు రసంగా మారి తరువాత 15 రోజులకు అది రక్తంగా మారుతుంది. అందుకే ఈ 15 రోజులు ఏమంటారు అంటే సృష్టిలో 15 రోజుల్ని శుక్లపక్షము, కృష్ణపక్షము, పక్షానికి 15 తిథులు ఉంటాయి. అదే పాడ్యమి, విధియ, తదియ, చవితి ఇలా 15 తిథులు ఉంటాయి. అంటే సృష్టిలో ఉన్న ఈ శుక్లపక్షము ఎలా ఉందో 15 రోజులు కృష్ణపక్షం ఎలా ఉందో అలాగే మానవుడిలో మనం తీసుకున్న ఆహారం 15 రోజులకు రక్తంగా మారుతుంది. అలాగే ఈ రక్తం 27 రోజుల్లో శుద్ధ రక్తంగా మారుతుంది. అందుకే 25, 27 నక్షత్రాలు చెబుతారండి. 27 నక్షత్రాలు చెబుతారు. ఏమిటి అవి? అశ్విని, భరణి, కృతిక, మృగశిర ఇలా 27 నక్షత్రాలు చెబుతారు. సృష్టిలో ఈ 27 నక్షత్రాలు ఎలా చెబుతారో ఆ 27 రోజుల్లో మనం మనకు ఆ రక్తం శుద్ధ రక్తంగా మారుతుంది. 15 రోజులకు రక్తంగా మారింది, 27 రోజులకు శుద్ధ రక్తంగా మారుతుంది. తర్వాత అలాగే ఈ రక్తం తరువాత ఈ శుద్ధ రక్తం అనేది 40 రోజుల్లో మాంసంగా మారుతుంది. 40 రోజుల్లో మాంసంగా మారుతుంది. మొదట మనం తీసుకున్న ఆహారం 15 రోజులకు రక్తంగా మారింది. తర్వాత 27 రోజులకు శుద్ధ రక్తంగా మారింది. 40 రోజులకు మాంసంగా మారుతుంది. మాంసము అంటే కండగా మారుతుంది. ఇక్కడ గమనిస్తే కొంతమంది ఆంజనేయ స్వామి దీక్షలని, అయ్యప్ప దీక్షలని 40 రోజులు చేస్తూ ఉంటారు. అంటే 40 రోజులు దీక్ష చేస్తారు కదా! అలా ఈ 40 రోజులకు అది ఆ రక్తం శుద్ధ రక్తం మాంసంగా మారుతుంది. మరి ఈ మాంసం అనేది 52 రోజులకు మేధస్సుగా మారుతుందట. మనం తీసుకున్నది ఈ రక్తం ఏమవుతుంది? 52 రోజులకు మనం మేధస్సుగా మారుతుంది. అందుకే గమనిస్తే సంవత్సరానికి 52 వారాలు ఉంటాయండి. మరి సంవత్సరానికి సృష్టిలో మనకి ఇప్పుడు గమనిస్తే 52 వారాలు ఉంటాయి. అలాగే తరువాత ఈ మాంసం అనేది 52 రోజులకు మేధస్సుగా మారుతుంది. అలా గమనిస్తే సంవత్సరానికి 52 వారాలు ఉన్నాయి. తర్వాత ఈ మేధస్సు అనేది 64 రోజులలో ఎముకగా మారుతుందండి. ఎముకగా మారుతుంది. మరి ఈ సృష్టిలో 64 కళలు ఉన్నాయి కదా! సృష్టిలో 64 కళలు అంటే సంగీతము, నృత్యము లాంటి 64 కళలు ఉన్నాయి. అలాగే 64వ కళ ఏమిటి అంటే బ్రహ్మ విద్య అని చెప్పడం జరిగింది. 64వ కళ ఏమిటి అంటే బ్రహ్మ విద్య అని చెప్తారు. ఏ విద్య నేర్చుకుంటే ఇతర విద్యలు నేర్చుకోవలసిన అవసరం లేదో అలాంటి విద్య నేర్చుకోవాలని చెప్తారండి.
అలాంటి విద్యే బ్రహ్మ విద్య. మరి బ్రహ్మ విద్య నారదుడు 63 కళలు నేర్చుకున్నప్పటికీ అతనికి ఆనందం అనేది కలగకపోవటం వల్ల 64వ కళ అయినటువంటి బ్రహ్మ విద్య నేర్చుకున్న తర్వాతనే ఆయనకు సంతృప్తి అనేది వచ్చింది. మరి తర్వాత ఏమవుతుంది? ఎముకలో ఇప్పుడు 64 రోజులకు ఎముక ఏర్పడితే ఈ 64 రోజుల తర్వాత ఆ ఎముకలో ఇంకొక 20 రోజులకు మజ్జ ఏర్పడుతుందటండి. అంటే ఎముకలో గుజ్జు లాంటిది మజ్జ అనేది 21 రోజులకు తయారవుతుందట. అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది, గమనిస్తే మనం యజ్ఞాలు చేసేటప్పుడు, హోమాలు, యజ్ఞాలు చేస్తారు కదండీ! చేసినప్పుడు 21 సమిధలు వేస్తూ ఉంటారు. సమిధలు అంటే అక్కడ ఒక పుల్లలు లాంటివి వేస్తూ ఉంటారు హోమంలో. దానిని ఇక్కడ 64 రోజులకు ఎముకగా మారిన తర్వాత, ఆ ఎముకలో మజ్జగా 21 రోజులకు తయారవుతుందటండి. ఈ మజ్జ అనేది 96 రోజులకు పురుషులలో శుక్ల కళంగా తయారవుతుంది. ఈ మజ్జ అనేది 96 రోజులకు పురుషులలో శుక్లంగా తయారవుతుంది. స్త్రీలలో అయితే 108 రోజులకు శోణితంగా తయారవుతుంది. అందుకే మానవుల్లో 96 తత్వాలు ఉంటాయని ఉత్తర గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది. ప్రతి మానవుల్లో 96 తత్వాలు ఉంటాయి. మరి ఈ మజ్జ అనేది పురుషుల్లో 96 రోజులకు శుక్లంగా తయారవుతుంది. అదే స్త్రీలలో 108 రోజులకు శోణితంగా తయారవుతుంది. ఇక్కడ ఇప్పుడు 96 తత్వాలు మానవుల్లో ఉంటాయని తెలుసుకున్నాము. మరి 108 మంత్రాలు పఠిస్తూ ఉంటారు. అదేవిధంగా మనం పూజ చేసేటప్పుడు అష్టోత్తరం అని 108 మంత్రాలు పఠిస్తూ ఉంటారు. ఇక్కడ మనం గమనిస్తే సృష్టిలో ఏవైతే ఉన్నాయో ప్రతిదీ అవే ఉన్నాయి అని మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ ఈ శుక్ల శోణితాల కలయిక వలనే పిండం అనేది ఏర్పడుతుంది. ఈ శుక్ల శోణితాల కలయిక వలనే పిండం అనేది ఏర్పడుతుంది. అంటే శరీరం అనేది ఎలా ఏర్పడుతుంది అంటే ఆహారం వల్లే. అంటే తీసుకున్న ఆహారం మొదట రసంగా, తర్వాత రక్తంగా, తర్వాత శుద్ధ రక్తంగా, తర్వాత మాంసంగా, తర్వాత మేధస్సుగా, తర్వాత ఎముకగా, తరువాత ఎముకలో మజ్జగా, తరువాత శుక్ల శోణితాలుగా తయారవుతాయి. వీటన్నిటిని సప్తధాతువులు అంటారు. వీటన్నిటిని సప్తధాతువులు అంటారు. మరి సప్తధాతువులు అంటే ఏమిటి? రసము, రక్తము, మాంసము, మేధస్సు, ఎముక, మజ్జ, శుక్ల శోణితాలు. ఈ 7టిని సప్తధాతువులు అంటారు. ప్రతి ఒక్క మానవుడు తీసుకునే ఆహారం ద్వారానే ఇవి తయారవుతాయి. మరి అన్నమయ కోశాన్ని ఎలా శుద్ధంగా ఉంచుకోవాలి? ఈ అన్నమయ కోశం అనేది ఆహారం వల్ల ఏర్పడింది కాబట్టి ఈ అన్నమయ కోశం శుద్ధత్వంలో ఉండాలి అంటే శుద్ధమైన సాత్విక ఆహారం తీసుకోవాలి. అప్పుడే అన్నమయ కోశం శుద్ధత్వంలో ఉంటుంది. మన గురువు గారు పత్రిజీ గారు చెప్పింది ఏమిటి అంటే, మొట్టమొదటి విషయం హింస చూడు హంస పకడు అన్నారు. నీ అన్నమయ కోసం శుద్ధత్వంలో ఉండాలి అంటే నువ్వు హింసను వదలాలి. నువ్వు ఎటువంటి మాంసాహారము భుజించకూడదు. కోడిగుడ్లతో సహా మానాలి, వెల్లుల్లితో సహా మానాలి. ఒక వెల్లుల్లి అని తీసుకుంటే నువ్వు చేసిన సాధన నువ్వు సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతావు. చూడండి, మనము జ్వరం తీవ్రంగా ఉన్నప్పుడు ఒక్క ట్యాబ్లెట్ వేసుకుంటే వెంటనే జ్వరం తగ్గిపోతుంది. అలాగే మనం ఒక్క వెల్లుల్లి రెబ్బ అని తింటే మనం చేసుకున్న సాధన అంతా వెనక్కి ఆ సాధన శక్తిని అంతా కోల్పోతాం. కాబట్టి పత్రిజీ గారు వెల్లుల్లి కూడా తీసుకోకూడదు, రజోగుణ తమోగుణ ఆహారాలు తీసుకోవద్దు అని ఎంతో విపులంగా మనకు చెప్పడం జరిగింది. గురువు గారు ఏం చెప్తారండి? మనం ఉన్నామండి, ఒక ఆరోగ్యం బాగాలేదని డాక్టర్ దగ్గరికి వెళ్తాం. వెళ్ళినప్పుడు డాక్టర్ మందులు ఇస్తాడు, పథ్యము చెబుతాడు.
మందులు వేసుకొని పథ్యం చేయకపోయినా రోగం తగ్గదు. అలాగే పథ్యం చేసి మందులు వేసుకోకపోయినా తగ్గదు. రెండూ చేయాలి కదా! గురువుగారు సాధన ఇచ్చారు. అలాగే మనం తీసుకోవాల్సిన ఆహార నియమాలు చెప్పారు. మరి గురువు చెప్పిన ఆహార నియమాలు పాటించాలి. శ్వాస మీద ధ్యాస సాధన చేసినప్పుడే, శక్తిని పెంచుకున్నప్పుడే, గుణం మారినప్పుడే మనలో ప్రవర్తన మారుతుంది. మనం అన్నమయ్య కోసం శుద్ధంగా ఉండాలి అంటే శుద్ధమైన సాత్విక ఆహారం తీసుకోవాలి. ధర్మపరమైన ఆహారం తీసుకోవాలి. ఇక ప్రాణమయ కోసం శుద్ధంగా ఉండాలి అంటే ఏం చేయాలి? ప్రాణమయ కోసం అనేది అన్నమయ కోసం లోపల ఉంటుంది. ఈ ప్రాణమయ కోసం అనేది కర్మేంద్రియాలు మరియు పంచ ప్రాణాలతో ఏర్పడుతుంది. కర్మేంద్రియాలు మరియు పంచ ప్రాణాలతో ఏర్పడుతుంది. కర్మేంద్రియాలు అంటే కాళ్ళు, చేతులు, నోరు, మూత్రద్వారము, మలద్వారము. మరి ఈ కర్మేంద్రియాల ద్వారానే మనం కర్మలు రోజు చేస్తూ ఉంటాము. కర్మ అంటే పని. కర్మేంద్రియాల ద్వారానే మనం ప్రతి పని చేస్తూ ఉంటాము. మరి తర్వాత పంచ ప్రాణాలు అంటే ఏమిటి? పంచ అంటే 5, ప్రాణము అంటే శరీరంలో జరిగే వాయు సంచారము. మనం శరీరంలో జరిగే వాయు సంచారాన్నే ప్రాణము అంటారు. ఇప్పుడు శరీరంలోని గాలి 49 వాయువులుగా విభజించబడి మనం ఉచ్ఛ్వాస నిశ్వాసల ద్వారా మనం ఎప్పుడైతే ఆ గాలి లోపలికి తీసుకుంటున్నామో ఆ గాలి ఏమవుతుంది? 49 వాయువులుగా విభజించబడి శరీరం లోపల 200 క్రియలు జరుగుతున్నాయి. 200 క్రియలు జరిపిస్తూ ఉంటాయి. చూడండి, 49 వాయువుల్లో మనకు ముఖ్యమైన వాయువులు గురువులు ఏమిచ్చారు అంటే 5 ముఖ్యమైన ఉపవాయువులు, 5 ముఖ్యమైన వాయువులు పంచ ప్రాణాలు అంటారు. ముఖ్యమైన వాయువులు పంచ ప్రాణాలు అంటారు. దానికి ఇంకొక 5 ఉపవాయువులు కూడా ఉత్తర గీతలో చెప్పడం జరిగింది. పంచ ప్రాణాలు అంటే ఏమిటి అంటే మనం పూజ చేసేటప్పుడు ఓం ప్రాణాయ స్వహ, ఓం ఆపానాయ స్వహ, ఓం ఉదానాయ స్వహ, ఓం వ్యానాయ స్వహ, సమానాయ స్వహ అని మనం మంత్రం చదువుతాము. కానీ అప్పుడు వాటి అంతరార్థం తెలీదు. అసలు ఈ ప్రాణవాయువు, అపాన వాయువు, ఉదాన వాయువు, సమాన వాయువు, ఈ 5 వాయువుల వల్లనే మన శరీరం సమాన వాయువు, వ్యాన వాయువు, ఈ 5 ఈ 5 వాయువులను ఏమంటారు అంటే మనం వాటిని పంచ ప్రాణాలు అంటారు. ఈ వాయు సంచారము మన శరీరంలో ప్రాణం పోయింది అంటారు. అంటే ఆత్మ పోలేదు, ప్రాణం పోయింది అంటే ఈ వాయు సంచారం ఆగిపోయింది అని అర్థం. ప్రాణం పోయింది అంటే వాయు సంచారం ఆగిపోయింది. మరి ప్రాణవాయువు అంటే ఏంటి? అది మన హృదయం నందు ఉండి మనం ఉచ్ఛ్వాస నిశ్వాస కలిగించటానికి, అంటే మనం హృదయ భాగము నుంచి నాసిక అంటే ముక్కు వరకు వ్యాపించి ఉంటుంది. ఇది ఉచ్ఛ్వాస నిశ్వాసలను కలిగిస్తూ ఉంటుంది. ఈ ప్రాణవాయువు మరణించే సమయంలో ఈ నాసికను బంధించి మరణం సంభవించేలా చేస్తుంది. ఈ వాయు ప్రసరణ ఎప్పుడైతే ఆగిపోతుందో మానవుడు మరణించినట్టు లెక్క. ఇక్కడ మనం ఈ ప్రాణవాయువు గురించి మనం ఇంకా తెలుసుకోవాలంటే మనం ప్రాణవాయువు ముక్కు ద్వారా లోపలికి బయటికి తీసుకున్నప్పుడు జ్ఞానేంద్రియాలు ప్రాణవాయువు వల్లనే పనిచేస్తాయి. ప్రాణవాయువు వల్ల జ్ఞానేంద్రియాలు కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, చర్మము ఇవన్నీ మనకు ఈ వాయువు ద్వారా అందిస్తూ ఉంటాయి. అవి అందించేటప్పుడు ప్రాణవాయువు కావాలి. అంటే ఈ జ్ఞానేంద్రియాలన్నీ అన్నీ చూసినవి కానీ అన్నీ మనసుకు అందించేటప్పుడు ప్రాణవాయువు అవసరము. ఈ ప్రాణవాయువు ఈ ఇంద్రియాలన్నీ పనిచేయటానికి ఉపయోగపడుతుంది. ఈ ప్రాణవాయువు లేకపోతే, ఈ ప్రాణవాయువు ప్రసరణ లేకపోతే మానవుడు మరణించినట్టే లెక్క.
రెండవది అపాన వాయువు. అపాన వాయువు మూలాధార చక్రం స్థానంలో అంటే అంటే కింద భాగంలో ఉంటుంది. మానవుడు తీసుకున్న ఆహారం జీర్ణమైన తరువాత కొన్ని వ్యర్థాలు తయారవుతాయి. ఆ వ్యర్థ పదార్థాలను బయటికి తోయటానికి ఈ అపాన వాయువు పనిచేస్తుంది. మనం అపాన వాయువు మూత్ర విసర్జనకు, మల విసర్జనకు, శరీరంలో ఉన్న వేస్ట్ మెటీరియల్ అంతా బయటికి తోయటానికి ఉపయోగపడుతుంది. అలాగే సంభోగ కాలమందు శుక్ల శోణితాలను అంటే బయటికి తోస్తుంది. అలాగే ఈ వాయువు అధీనంలో ప్రత్యుత్పత్తి అవయవాలు అంటే మూత్రకోశము, మలకోశము ఉంటాయి. ఈ అపాన వాయువు మరణ సమయంలో ఏమవుతుంది అంటే మలమూత్ర ద్వారాలను బంధించి మరణం సంభవించేలా చేస్తుంది. అపాన వాయువు అది మలమూత్ర ద్వారాలను బంధించి మరణం సంభవించేలా చేస్తుందటండి. ఇక మూడవది ఉదాన వాయువు. ఈ ఉదాన వాయువు ఏం చేస్తుంది? కంఠంలో ఉంటుంది. ఈ ఉదాన వాయువు ఉండటం వల్లనే అందరూ మాట్లాడగలుగుతున్నారు. ఈ వాయువు నిద్రపోయేటప్పుడు ఇంద్రియాలు పని చేయకుండా మేలుకొని ఉన్నప్పుడు ఇంద్రియాలు పనిచేసేలా చేస్తుంది. ఈ వాయువు మరణ సమయంలో అరిచేతులను అరకాళ్లను చల్లబడేలా చేసి కళ్ళ దృష్టిని కోల్పోయేలా చేస్తుందటండి. అంటే ఈ వాయువు ఇంద్రియాలన్నీ పనిచేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే మరణ సమయంలో ఏమవుతుంది అంటే అరికాళ్ళు చల్లబడేలా, అరిచేతులు చల్లబడేలా, అలాగే కళ్ళ దృష్టిని కోల్పోయేలాగా ఉదాన వాయువు చేస్తుందటండి. ఇక సమాన వాయువు ఏం చేస్తుంది అంటే సమాన వాయువు బొడ్డు స్థానంలో ఉంటుంది. ఇది ప్రాణవాయువుకి అపానవాయువుకి మధ్య సమతుల్యాన్ని కల్పిస్తుందటండి. ప్రాణవాయువుకి అపానవాయువుకి మధ్య సమతుల్యాన్ని కల్పిస్తుంది అంటే మానవుడు తిన్న ఆహారాన్ని జీర్ణం చేస్తుంది. అలాగే మరణ సమయంలో చెవులను వాక్కును బంధించి మరణం సంభవించేలా చేస్తుందట. అంటే గమనిస్తే కొంతమంది మరణ సమయంలో వాక్కును కోల్పోతూ ఉంటారు. ఇక్కడ మాట్లాడలేరు మరియు తెలివిని కూడా కోల్పోతారు కొందరు. కొందరు కొంచెం సేపటికి చనిపోతారనగా మాట పడిపోతుంది. తెలివిని కూడా గుర్తుపట్టలేని స్థితిలో ఉంటారు. తెలివిని కూడా కోల్పోతారు. కొంతమంది కోమాలోకి కూడా వెళ్ళిపోవటం జరుగుతుంది. ఇది సమాన వాయువు వల్లనే జరుగుతుంది. ఇక వ్యాన వాయువు ఎలా ఉంటుంది అంటే అనేది ఇది శరీరం అంతటా వ్యాపించి ఉంటుంది. శరీరంలో అన్నిటికీ ప్రాణశక్తిని అందిస్తుంది. రక్త ప్రసరణ క్రియ జరిగేలా చేస్తుంది. శరీరంలో శీతోష్ణాలను కలిగించటానికి అంటే శరీరంలో సమానంగా వేడి ఉండాలి, చల్లదనం ఉండాలి. రెండు సమంగా ఉండకపోతే శరీరం చల్లబడిపోతే సరిపోయారంటారు. వాయువు వేడి ఎక్కువైనా కానీ జ్వరం వస్తుంది. అంటే ఇక్కడ ఈ శరీరంలో ఉన్న శీతోష్ణాలను సమస్థితిలో ఉంచటానికి ఉపయోగపడుతుంది. ఈ 5 వాయువుల్ని పంచ ప్రాణాలు అంటారు. వీటితో పాటు 5 ఉపవాయువులు ఉన్నాయి. అవి ఏమిటి అంటే నాగమ వాయువు, కూర్మ వాయువు, కృకుర వాయువు, దేవదత్త వాయువు, ధనుంజయ వాయువు. అంటే ఈ కృకుర వాయువు ఏం చేస్తుంది అంటే కృకుర వాయువు తుమ్ము వచ్చేలా చేస్తుంది. అలాగే దేవదత్త వాయువు ఏం చేస్తుందంటే ఆవలింతలు తేన్పులు వచ్చేలా చేస్తుంది. ధనంజయ వాయువు ఏం చేస్తుందంటే గర్భస్థ స్త్రీల్లో ప్రసవ సమయంలో గర్భస్థ శిశువును బయటికి తోస్తానికి ఈ ధనంజయ వాయువు ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే ఈ వాయువు సరిగా పనిచేయదు, ఆ గర్భస్థ శిశువు బయటికి తోయలేకపోవటం వల్ల వైద్యులు ఆపరేషన్ చేసి
ఆ గర్భంలో ఉన్న శిశువును బయటకు తీయటం జరుగుతుంది. అంటే ఈ ధనుంజయ వాయువు సరిగా పని చేయకపోతే గర్భంలో శిశువు బయటికి రాకపోవటం వల్ల ఆపరేషన్లు చేయటం జరుగుతుంది. మరి అంతేకాదు, మనిషి మరణించిన తరువాత శరీరం ఉబ్బటానికి, శరీరం నుండి దుర్వాసన రావటానికి ఈ ధనుంజయ వాయువే కారణం. ఈ వాయువు శవాన్ని కాల్చే వరకు ఉంటుంది. మానవుడు తీసుకున్నటువంటి గాలి 49 వాయువులుగా విభజించబడి శరీరం లోపల 200 క్రియలు జరుగుతూ ఉంటాయి. క్రియ అంటే శరీరంలో మీ ప్రమేయం లేకుండా జరిగే పని. అంటే ఈ క్రియలు ఆత్మశక్తి వలనే జరుగుతున్నాయి. ప్రతి మానవుల్లో ఆత్మశక్తి వలనే ఈ క్రియలు జరుగుతున్నాయి. ఏం జరుగుతున్నాయి? శ్వాసక్రియ జరుగుతుంది, జీర్ణక్రియ జరుగుతుంది, విసర్జన క్రియ జరుగుతుంది, రక్త ప్రసరణ క్రియ జరుగుతుంది. ఇలా 200 క్రియలు అన్నీ కూడా ఆత్మశక్తి వలనే జరుగుతున్నాయి. మరి ఇవన్నీ సక్రమంగా జరగాలి అంటే ప్రాణమయ కోశాన్ని శుద్ధత్వంలో ఉంచుకోవాలి. మరి పంచప్రాణాలు, ఈ ఉపవాయువులు ఇవన్నీ సక్రమంగా పనిచేస్తే మానవుడు ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఈ ప్రాణవాయువు మరి శుద్ధత్వంలో ఉండాలి అంటే ఏం చేయాలి? ప్రాణమయ కోసం శుద్ధత్వంలో ఉండాలి అంటే పత్రిజీ గారు చెప్పిన శ్వాస మీద ధ్యాస సాధనే చెయ్యాలి. ఇక మూడవది మనోమయ కోసం. ఈ మనోమయ కోసం అంటే మనోమయ కోసం, ప్రాణమయ కోసం లోపల ఉంటుంది. మనోమయ కోసం, ప్రాణమయ కోసం లోపల ఉంటుంది. ఈ మనోమయ కోసం అంతరేంద్రియము మరియు జ్ఞానేంద్రియ వల్ల ఏర్పడుతుంది. అంతరేంద్రియము అంటే ఏమిటి? మనసు. మరి జ్ఞానేంద్రియాలు అంటే ముక్కు, కళ్ళు, చెవులు, నాలుక, చర్మం. జ్ఞానేంద్రియాలు 5, అంతరేంద్రియం అంటే మనసు. ఈ మనసు మరి మనోమయ కోసం శుద్ధత్వంలో ఉండాలి అంటే ఈ మనసు ఏం చేస్తుంది? ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటుంది. ఒకసారి గతంలోకి, ఒకసారి భవిష్యత్తులోకి వెళుతుంది. గతంలోకి వెళితే బాధ, భవిష్యత్తులోకి వెళితే భయం. మరి ఇలా ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటుంది. మరి జ్ఞానేంద్రియాలు విషయాలన్నింటినీ స్వీకరించి మనసుకి చేరవేస్తూ ఉంటాయి. అందువల్ల మనసు అనేది అపరిశుద్ధం అవుతుంది. అంటే ఈ ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలన్నీ అన్నిటినీ సేకరించి మనసుకి చేరవేయటం వలన మనసు అపరిశుద్ధం అవుతుంది. అంటే మలినం అవుతుంది. జ్ఞానేంద్రియాలు మనసు అధీనంలో ఉంటాయి. అందుచేత మనసు మీ అధీనంలో ఉంచుకోవాలి. మనసు మన అధీనంలో ఉండాలి కానీ మనం మనసు అధీనంలో ఉండకూడదు. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడిని అర్జునుడు అడుగుతాడు, వాయువును బంధించడం ఎంత కష్టమో మనసును నిగ్రహించడం అంత కష్టంగా ఉంది బావా అంటే, మరి ఆ మనసుని మరి ఎలా నిగ్రహించాలి అంటే అని అడిగితే అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు మనసుని నిగ్రహించాలి అంటే 2 పనులు చెయ్యాలి అని చెప్పాడు. కృష్ణ భగవానుడు మనసు నిగ్రహించాలి అంటే 2 పనులు చెయ్యాలి. అభ్యాసము అంటే శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయాలి. వైరాగ్యము అంటే అందరినీ వదిలి వెళ్ళటం కాదు, అందరితో ఉంటూనే వారి మీద మమకారాన్ని వదలాలి. అందరినీ వదిలి హిమాలయాలకు, అరణ్యాలకు వెళ్ళిపోవటం కాదు. మన పత్రిజీ గారు సంసారంలోనే నిర్వాణం అన్నారు కాబట్టి అందరితో ఉండాలి, వాళ్ళపై మమకారాన్ని వదలాలి. అంటే వాళ్ళకి ఏమైనా అయినా ఏడుస్తూ కూర్చోకూడదు. వారికి కావలసినవన్నీ చూసుకుంటూ వారి అవసరాలు తీరుస్తూ ఉండటమే వాళ్ళ మమకారం. వాళ్ళ మీద మమకారం లేకపోవటం. ఎప్పుడైతే ఈ 2 పనులు చేస్తారో అప్పుడు మనసును నిగ్రహించవచ్చు. మరి మనోమయ కోశాన్ని ఎలా శుద్ధత్వంలో ఉంచుకోవాలి? జ్ఞానేంద్రియాల ద్వారా అవసరమైన విషయాలను మాత్రమే స్వీకరించినప్పుడు ఈ మనోమయ కోసం శుద్ధత్వంలో ఉంటుంది. అంటే ఈ మనోమయ కోసం శుద్ధత్వంలో ఉండాలి అంటే ఇంద్రియాల ద్వారా అవసరమైనవి మాత్రమే సేకరించాలి.
అంటే అవసరమైనవి మాత్రమే సేకరించడం అంటే కళ్ళతో చూడవలసినవే చూడాలి. చూడకూడనివి చూడకూడదు. ఎప్పుడు మన భత్రిజీ గారు చెప్తుంటారు కదా! ఎప్పుడు నువ్వు ఏది అవసరమో నీకు ఏది అవసరం? జ్ఞానం అవసరం. కానీ ప్రతి సెల్ చూడటం, సినిమాలు చూడటం, టీవీలు చూడటం వల్ల ఈ మనోమయ కోసం ఏమవుతుంది? మరి శుద్ధత్వాన్ని పోగొట్టుకుంటుంది కదా! చూడవలసినవి చూడాలి. అలాగే వినవలసినవే వినాలి. సజ్జనులు, గురువులు, సద్గురువులు చెప్పిన సందేశాలు వినాలి. అనవసరమైన విషయాలు వినకూడదు. అలాగే మాట నోరుతో రెండిటికి ఉపయోగిస్తున్నాం నోరుని. మాట ఎలా ఉండాలి? పత్రిజీ గారు ఏం చెప్పారు? నువ్వు నోటి నుంచి వచ్చే మాట నీకైనా ఉపయోగపడాలి. లేకుంటే ఎదుటివారి అయినా ఉపయోగపడాలి. ఉపయోగపడని మాట నీ నోటి వెంట రాకూడదు అన్నారు. ఆ మాటల ద్వారానే మనం ఎన్నో కర్మలు పోగు చేసుకుంటున్నామండి. అలాగే ఆహారం, ఇంద్రియ నిగ్రహం ఉన్నప్పుడు మనం శుద్ధమైన సాత్వికాహారాన్నే తీసుకుంటాం గానీ, ఎవరైనా బలవంతం చేసినా, ఫంక్షన్‌లకు వెళ్ళినా మనం ఆహారం తీసుకోకూడదు అని మన గురువులు ఎన్నో సార్లు బోధించడం జరిగింది. అంటే ఇక్కడ మనం ఈ ఇంద్రియాల ద్వారా మనం ఇంద్రియాల ద్వారానే మనోగమై కోసం జ్ఞానేంద్రియాల ద్వారా అవసరమైన విషయాల్ని మాత్రమే సేకరించినప్పుడు మన మనోగమయ కోసం ఎంతో శుద్ధత్వంలో ఉంటుంది. అవసరమైనవే తీసుకోవాలి. అలాగే ఇక నాలుగవది విజ్ఞానమయ కోసం. విజ్ఞానమయ కోసం అంటే మనోమయ కోసం లోపల ఉంటుంది. విజ్ఞానమయ కోసం బుద్ధి మరియు కర్మేంద్రియాలతో పనిచేస్తుందండి. ఇప్పుడు మనసు అనే అంతరేంద్రియానికి 4 అంతఃకరణాలు ఉన్నాయని చెప్పుకున్నాం. 4 ఏమిటి? మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం. మనసు మనసు సంకల్ప వికల్పాలు చేస్తున్నప్పుడు బుద్ధి నిర్ణయిస్తుంది. ఇక్కడ విజ్ఞానమయ కోసం శుద్ధంగా ఉండాలి అంటే బుద్ధి మరియు కర్మేంద్రియాలతో ఈ విజ్ఞానమయ కోసం పనిచేస్తుంది. మరి నిర్ణయం తీసుకునేది బుద్ధే కదా! బుద్ధి తీసుకునే నిర్ణయాన్ని బట్టి కర్మేంద్రియాలు పనిచేస్తాయి. బుద్ధి ఏమి నిర్ణయిస్తుంది? ఇవాళ మనం ధ్యానం క్లాస్‌కి వెళదాము అని బుద్ధి నిర్ణయిస్తే, ఆ కర్మేంద్రియాలు ఏం చేస్తాయి? ఆ ధ్యానం క్లాస్‌కే వెళతాయి. కానీ ఈరోజు ఫంక్షన్‌కెళ్దాం, సినిమాకెళ్దాం, లేపోతే అలా షాపింగ్‌కి వెళదామంటే, ఈ బుద్ధి తీసుకునే నిర్ణయాన్ని బట్టే కర్మేంద్రియాలన్నీ పనిచేస్తూ ఉంటాయన్నమాట. మరి బుద్ధి తీసుకునే నిర్ణయాన్ని బట్టే కర్మేంద్రియాలు పనిచేస్తున్నాయి కాబట్టి, బుద్ధి అశుద్ధంగా ఉన్నప్పుడు అది చెడు నిర్ణయమే తీసుకుంటుంది. ఎప్పుడూ మన పత్రిజీ గారు బుద్ధి శుద్ధత్వంలో ఉండాలి అన్నారు. అంటే బుద్ధి వికసింపజేసుకోవాలి. బుద్ధి బుద్ధి వికసింపడం అంటే ఏమిటి? మనసు ప్రాధాన్యం తగ్గినప్పుడు బుద్ధి వికసిస్తుంది. ఎప్పుడైతే నీ మనసు ప్రభావం తగ్గించుకున్నప్పుడు బుద్ధి వికసిస్తుంది అని చెప్పడం జరిగింది. అంటే బుద్ధి కాబట్టి బుద్ధి అశుద్ధంగా ఉన్నప్పుడు వాళ్ళు చెడు కర్మలే చేస్తారు. బుద్ధి శుద్ధంగా ఉంటే, శుద్ధ బుద్ధి అయినప్పుడు, సరైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు వాళ్ళు కర్మలు కూడా సరైన కర్మలు చేస్తారు. అంటే ఎప్పుడు బుద్ధిని శుద్ధత్వంలో ఉంచుకోవాలి. అంటే బుద్ధి వికసింప చేసుకోవాలి. అది తీవ్ర సాధన వల్లే సాధ్యమవుతుంది. గంటలు గంటలు మనసు పని చేయని స్థితిలో మాత్రమే జరుగుతుంది. నేను 3 గంటలు ధ్యానం చేశానండి అని చెబుతారు. 3 గంటలు ధ్యానం చేస్తే నువ్వు ధ్యాన స్థితిలో ఎంతసేపు ఉన్నావు? 5 నిమిషాల్లో నీ ఆలోచనలు ఆగిపోతే 2 గంటల 55 నిమిషాలు నువ్వు ధ్యాన స్థితిలో ఉన్నట్టే. నువ్వు గంట ఆలోచిస్తూ ఉన్నావంటే 2 గంటలే నువ్వు ధ్యాన స్థితిలో ఉన్నావు. ఎవరికి వారే ఇది గమనించుకోవలసిన విషయం. ఆలోచన రహిత స్థితిలోనే నీవు ధ్యాన శక్తిని పొందగలవు. అది తీవ్ర సాధన ద్వారానే బుద్ధి వికసింపజేసుకోగలవు. అంటే శ్వాస మీద ధ్యాస పెట్టి తీవ్రమైన సాధన చేసినప్పుడు మనసు పనిచేయని స్థితిలోనే నీ బుద్ధి వికసిస్తుంది. చూడండి, ధ్యానం రకరకాలుగా చేస్తారు.
ఎవరిది అనుసరించాలి అనేది బుద్ధి వికసించినప్పుడు మాత్రమే మీకు తెలుస్తుంది. బుద్ధి వికసించినప్పుడు ఎవ్వరిని అడగవలసిన అవసరం లేదు. సరైనది ఏదో మీకే తెలుస్తుంది. సరైన జ్ఞానాన్ని స్వీకరించినప్పుడే ఈ విజ్ఞానమయ కోసం శుద్ధత్వంలో ఉంటుంది. మరి సరైన జ్ఞానం జీవితంలోకి ఒక సద్గురువు వచ్చి సరైన సాధన, ధ్యాన సాధన చేయిస్తూ సరైన జ్ఞానాన్ని అందించినప్పుడు సరైన జ్ఞానాన్ని తీసుకోగలరు. మన జీవితంలోకి పూర్వజన్మ సుకృతం కొలిది పత్రిజీ గారు మన జీవితాల్లోకి రావటం జరిగిందండి. అంటే అందరూ వస్తున్నారా లోకంలో అంటే రాలేదు. అంటే వాళ్ళకి అర్హత రాలేదు. చాలా మందికి చెబుతాం, ధ్యానం చేయండి, మీరు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు, మీకు ఎంతో జ్ఞానం పెంచుకుంటారు, ఉన్నత లోక ప్రాప్తి, భగవంతుణ్ణి చేరుకునే మార్గం అని చెబుతుంటే ఎందుకు రాలేకపోతున్నారు అంటే వాళ్ళకి ఇంకా అర్హత రాలేదు అని మనం అర్థం చేసుకోవాలి. అర్హత వచ్చిన వాళ్ళే ఈ మార్గంలోకి రాగలరు. ఎంతోమంది చెబుతున్నాం, కానీ సరైన జ్ఞానాన్ని స్వీకరించినప్పుడే విజ్ఞానమయ కోసం శుద్ధత్వంలో ఉంటుంది. మరి సరైన జ్ఞానం జీవితంలోకి సద్గురువు వచ్చినప్పుడే మనకు సరైన సాధన చేయిస్తూ సరైన జ్ఞానాన్ని అందిస్తున్నప్పుడు సరైన జ్ఞానాన్ని మనం తీసుకోగలము. మన జీవితంలో సద్గురువు వచ్చినప్పుడు మాత్రమే మన జీవితం మారుతుంది. దానికి కూడా అర్హత ఉండాలి. ప్రస్తుతం ముగ్గురు సద్గురులను పొందిన అదృష్టవంతులం మనం. అంటే పత్రిజీ గారు, రాఘవరావు గారు, రాజ్యలక్ష్మి అమ్మగారు. పత్రిజీ గారు జ్ఞానం పెరగాలి అంటే ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, సేవ చేయమని చెప్పారు. పత్రిజీ గారు ఏవైతే త్రిరత్నాలు చెప్పారో వశిష్ఠ మహర్షి కూడా ఆ త్రిరత్నాలే పాటించాలి అని చెప్పారు. అంటే తీవ్రమైన ధ్యాన సాధన చేయాలి, స్వాధ్యాయము తప్పనిసరిగా ఆత్మజ్ఞానం బోధించే సద్గురువులు రాసిన పుస్తకాలు చదవాలి. అలాగే సజ్జన సాంగత్యం, గురువులతో ప్రతిరోజు సాంగత్యం వలన ఎన్నో జ్ఞానవంతమైన విషయాలు తెలుసుకుంటాము. బుద్ధి అప్పుడు ఎప్పుడైతే ఈ 4 పనులు చేస్తారో అంటే సాధన, స్వాధ్యాయం, సాంగత్యం, సేవ, 4టికి సమానంగా సమయాన్ని విభజించమన్నారు పత్రిజీ గారు. ఈ 4 పనులు ఎప్పుడైతే చేస్తారో బుద్ధి సరైన జ్ఞానాన్ని స్వీకరించగలుగుతుంది. అప్పుడే విజ్ఞానమయ కోసం శుద్ధత్వం పొందుతుంది. ఇక లాస్ట్ది ఆనందమయ కోసం. ఈ ఆనందమయ కోసం అనేది విజ్ఞానమయ కోసం లోపల ఉంటుంది. ఈ ఆనందమయ కోసం లోపలే ఆత్మ ఉంటుంది. ఆనందమయం కోసం లోపల ఆత్మ ఉంటుంది. ఆత్మకి అతి దగ్గరగా ఉన్న కోసం ఆనందమయ కోసం. ఈ 4 కోశాలు అంటే అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం శుద్ధత్వంలో ఉన్నప్పుడు మాత్రమే ఆనందమయ కోసం కూడా శుద్ధత్వంలో ఉంటుంది. ఈ 4 కోశాలు ఎప్పుడైతే శుద్ధత్వంలో ఉంటుందో అప్పుడే ఆనందమయ కోసం శుద్ధత్వంలో ఉంటుంది. ఆనందం అంటే గాఢ నిద్రాస్థితి. గాఢ నిద్రలో వెళ్ళినప్పుడు అక్కడ ఇంద్రియాలు పనిచేయవు, మనసు పనిచేయదు, అంతు లేని ఆనందంలో ఉంటారు. చూడండి, ఎవరైనా సరే బాగా గాఢ నిద్ర పట్టిందండి అని చెప్తూ ఉంటారు. బాగా నిద్రపోయాము అని చెప్తున్నప్పుడు ఆ బాగా మంచి నిద్రపోయినప్పుడు ఇంద్రియాలు ఏవి పనిచేయవు, అసలు మనసు కూడా పనిచేయదు. అప్పుడు కానీ గాఢ నిద్రలోనే కాదు, ధ్యానం చేయటం వల్ల ఎప్పుడూ ఆనంద స్థితిలోనే ఉంటారు. గాఢ నిద్రలో ఏ ఆనందాన్ని నువ్వు పొందుతున్నావో మనసు పని చేయని స్థితిలో ధ్యానం చేసినప్పుడు కూడా అదే ఆనందాన్ని నువ్వు పొందుతున్నావు. అదే ఆనందాన్ని పొందకపోతే గంటలు గంటలు ఎవరు కూర్చోలేరండి. విద్యాప్రకాశానందగిరి స్వామివారు ఒకసారి ఏం చెప్పారు అంటే,
ఈ సాధన చేసి అందరూ ఇంతంత గొప్పవారు అవుతున్నారే, నా ఆశ్రమంలో ఎంతో మంది పని చేస్తున్నారు, వాళ్ళందరూ కూడా గొప్పవాళ్ళు అవ్వాలి అంటే వాళ్ళకు కూడా నేను సాధన నేర్పించాలి అనుకున్నారట. ఆ స్వామివారు అనుకొని ఆ రోజు ఏం చేశారంటే అక్కడ పని చేసే 40 మందిని పిలిచారటండి. పిలిచి ఏమన్నారటే, ఈరోజు మీరు ఏమీ పని చేయక్కర్లేదు. మీకు ఈరోజు ఇవ్వవలసిన డబ్బులన్నీ నేను ఇచ్చేస్తాను. ఈ సాధన వలన మీకు ఎంతో లాభం కలుగుతుంది. మీ ఆత్మోన్నతి కలుగుతుంది. సాధనలో కళ్ళు మూసుకొని కూర్చోండి నాయనా. మీ డబ్బులు నేను ఈరోజు పని చేయకుండానే ఇస్తాను అన్నారట. అనగానే వాళ్ళు వచ్చారట. కళ్ళు మూసుకొని కూర్చున్నారట. స్వామి, బాబయ్య, మేము అసలు 5 నిమిషాలు కూడా కూర్చోలేము. మా డబ్బులు మీరు ఇవ్వకపోయినా పర్వాలేదు. మేము మాత్రం సాధన చేయలేము అన్నారటండి. సాధన చేయటానికి కూడా అర్హత కావాలి. ఆ సాధనలో కూర్చుంటే గాఢ నిద్రలోనే గాఢ నిద్రలోనే కాదు, ధ్యానం చేయటం వల్ల ఎప్పుడూ ఆనంద స్థితిలోనే ఉంటారు. అంటే జాగ్రత్తావస్థలో సాక్షీభూత స్థితిలో ఉంటారు. సాక్షీభూత స్థితిలో అంటే మీ చుట్టూ ఏ సంఘటనలు జరుగుతున్నా చెలించకుండా ఉండగలగటమే సాక్షీభూత స్థితి. సాక్షీభూత స్థితి అంటే ఇప్పుడు చూడండి, భగవంతుడు సాక్షీభూతుడు అంటారు. సాక్షీభూతుడు అంటే భగవంతుడు ఇప్పుడు చూడండి, లోకంలో రకరకాల మానవులు ఉన్నారు. ఆ పాపాలు చేసేవాళ్ళు, పుణ్యాలు చేసేవాళ్ళు, హత్యలు చేసేవాళ్ళు, అలాగే ధర్మ కార్యాలు చేసేవాళ్ళు, ఇన్ని రకాల మానవులుంటే అందరినీ సాక్షిభూత స్థితిలో భగవంతుడు ఎలా చూస్తున్నాడో మనం కూడా ఆ ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు సాక్షిభూత స్థితిలో చుట్టూ ఏమి జరుగుతున్నా సాక్షిభూత స్థితిలో ఉంటామండి. సాక్షిభూత స్థితి అంటే చూడండి, మనం ట్రైన్ ప్రయాణంలో వెళుతున్నామండి. అక్కడ ట్రైన్ పక్కన ఒక స్టేషన్‌కి దగ్గరలో పెద్ద దుర్ఘటన జరిగింది. మరి అక్కడ జరిగిందని మనం ట్రైన్ దిగిపోతామా? మన ప్రయాణం కొనసాగిస్తామా? సాక్షిభూతంగా చూసి మన ప్రయాణం కొనసాగించి మన గమ్యస్థానాన్ని చేరుకుంటాం. అక్కడ ఏది జరిగినా దిగి ఆ ఊర్లో దిగి, ప్రతి ఊర్లో దిగి ఆ సంఘటనలు చూస్తూ కూర్చోం కదా! సాక్షిభూత స్థితి అంటే ఏది జరిగినా సరే అది జరిగింది అక్కడ చూసి మన ప్రయాణం మనం కొనసాగిస్తాము. ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత మొదట నేర్చుకోవలసింది కర్మ సిద్ధాంతం అండి. ఎవరైతే ఈ కర్మ సిద్ధాంతం తెలుసుకుంటారో, అర్థం చేసుకుంటారో, అవగాహన చేసుకుంటారో, ఏ సంఘటన జరిగినా దానికి ఒక కారణం ఉంటుంది అని తెలుసుకుంటారండి. యోగులను గమనిస్తే వాళ్ళు ఎప్పుడూ ఆనంద స్థితిలోనే ఉంటారు. వాళ్ళ చుట్టూ ఏమి జరుగుతున్నా దానికి ఒక కారణం ఉంది అనే అవగాహన వాళ్ళకి ఉంటుంది. అందుకే వాళ్ళు ఆ స్థితిలో ఉండగలుగుతారు. ఈ కోశాలన్నీ శుద్ధత్వంలో ఉంచుకుంటే మీకు కూడా ఆత్మదర్శనం కలుగుతుంది. అన్నమయ్య కోసం శుద్ధత్వంలో ఉండాలి అంటే సాత్వికమైన శాకాహారం తీసుకోవాలి. ప్రాణమయ కోసం శుద్ధత్వంలో ఉండాలి అంటే సరైన సాధన, ధ్యాన సాధన చేయాలి. శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేయాలి. మనోమయ కోసం శుద్ధత్వంలో ఉండాలంటే అనవసరమైన విషయాలు వదిలి అవసరమైన విషయాలనే సేకరించాలి. మరి విజ్ఞానమయ కోసం శుద్ధత్వంలో ఉండాలి అంటే సరైన జ్ఞానాన్ని సేకరించాలి. సరైన జ్ఞానాన్ని, సద్గురువులు బోధించే జ్ఞానాన్ని సేకరించాలి. ఎప్పుడైతే ఈ 4 కోశాలు శుద్ధత్వంలో ఉంటాయో ఆనందమయ కోసం ఆనందమయ కోసం కూడా శుద్ధత్వంలోనే ఉంటుంది. ఎప్పుడైతే ఈ కోశాలన్నీ శుద్ధత్వంలో ఉంటాయో అప్పుడు మీకు ఆత్మ దర్శనం కలుగుతుంది అని గురువులు బోధించారండి. సద్గురువులు ఎప్పుడూ ఆనంద స్థితిలోనే ఉంటారు. ఎందుకంటే ఆనంద స్థితిలో వాళ్ళు ఉండటానికి కారణము ఏమిటి అంటే గమనించండి. ఒక రమణ మహర్షిని చూడండి. ఆయన ధ్యాన స్థితిలో ఎప్పుడూ ఆనందంగానే ఉంటారు. బాహ్యంలో ఏదైనా కోరుకున్నారా? ఆయన కోరుకుంటే పట్టు వస్త్రాలు తేగలరు. చక్కటి అన్ని
బంగారాలు అన్నీ తేగలరు. కానీ ఆయన ఏమీ కోరుకోలా. అనంతమైన ఆనంద స్థితిలో ఎప్పుడూ ఆనంద స్థితిలోనే ఉన్నారు కాబట్టి, ఆయన ఒక పూరి గుడిసెలో అలానే జీవించారు. పొందాల్సిన ఆనందాన్ని పొందారు. అంటే ఇప్పుడు షిరిడీ సాయిబాబాని తీసుకుంటే, ఆయన దగ్గరకు శిష్యులు వచ్చేవాళ్ళు. ఆ శిష్యులు ఏది కోరుకుంటే అది ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఆయన ఈ బాహ్య సంపదలు ఏవీ కోరుకోలా. ఎప్పుడూ ఆనంద స్థితిలో ఉంటూ, ఆ మసీదులోనే ఉండి అందరికీ జ్ఞానాన్ని బోధించారు. మరి ఒక్కొక్క గురువులండి ఒక్కొక్కసారి భూమి మీదకు ఎందుకొస్తారు అంటే, ఇప్పుడు మనం చూడండి సత్యసాయిని తీసుకుంటే ఆయన కొన్ని మహిమలు చూపించారు అంటారు. మహిమలు ఎందుకు చూపించారు? అక్కడ మహిమలు చూపించినప్పుడు ఆకర్షణకు అందరూ వచ్చినప్పుడు అక్కడ వాళ్ళకి ఏం బోధించారు? సేవ, ప్రేమ అనే దాన్ని ఆయన బోధించారు. అలాగే షిరిడి బాబా మహిమలు చూయించారు. నీళ్లతో దీపాలు వెలిగించారు, అన్నం చేత్తో కలబెట్టారు. మరి మహిమలు చూపించారు అంటే ఆయన ఏం బోధించారు? శ్రద్ధ, సబూరి బోధించారు ఆయన. ఇక మరి పత్రిజీ గారు భూమి మీదకి వచ్చి ఏం బోధించారు అంటే శ్వాస మీద ధ్యాస, శాకాహారం. అంటే హింస చూడో, హంస పకడో. హింస పెరిగిపోయి అధర్మం పెరిగిపోతుందని ధర్మాన్ని స్థాపించడానికి భూమి మీదకి వచ్చిన సద్గురువే మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. మరి మనం ఈ కోశాలన్నీ శుద్ధత్వంలో ఉంచుకోవాలి అంటే మొట్టమొదట శుద్ధమైన సాత్వికాహారం తీసుకోవాలి, సరైన సాధన చెయ్యాలి, సరైన జ్ఞానం వినాలి. మనం సరైన జ్ఞానం పొందాలి అంటే రోజు శ్వాస మీద ధ్యాస పెట్టి సాధన చేయాలి. అలాగే స్వాధ్యాయం తప్పనిసరిగా చేయాలి. సజ్జన సాంగత్యం, గురువులు బోధించే సందేశాలు రోజు వినాలి. సేవ, సేవ అంటే మేమేం చేయగలమండి? మా దగ్గర ధనం లేకపోతే ఎలా చేస్తామండి అంటారు. కానీ సేవ అంటే మన పత్రిజీ గారు ఎన్నో రకాల సేవలు అందించారు. నీ దగ్గర ఉన్న శక్తులు నీకు తెలియవు. నువ్వు వాక్ ద్వారా సేవ చేయొచ్చు, చేతుల ద్వారా చేయొచ్చు. ఎక్కడో ధనమే ఇవ్వాలని లేదు. యజ్ఞాలు జరుగుతున్నాయి. యజ్ఞం ఉంటే ఎంతో మంది ఎన్నో రకాలుగా సహాయం చేస్తూ ఉంటారు. అంటే మన దగ్గర జ్ఞానాన్ని అందరికీ పంచొచ్చు. ధ్యానం ఎలా చేయాలో బోధించవచ్చు. మన సమయాన్ని, శక్తిని, వాక్కును ఈ సేవలను అందించండి అని చెప్పడం జరిగింది. మన గురువులు చెప్పిన దాన్ని తూచా తప్పకుండా మనం ఆచరించినప్పుడు మనం వాళ్ళు చెప్పిన జ్ఞానాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఆచరిస్తాము. ఆచరించినప్పుడే ఉన్నతంగా ఎదగగలుగుతాము. మన కర్మలు రహితం చేసుకుంటాము. కృష్ణ భగవానుడు చెప్పినట్టు జ్ఞానాగ్ని కర్మ దగ్ధానం అన్నారు. మన జ్ఞానం పెరిగినప్పుడే కర్మలు రహితం అవుతాయి. కర్మలు రహితం అయినప్పుడే జన్మలు తగ్గుతాయి. జన్మలు తగ్గినప్పుడే జన్మ లేని స్థితిని, మోక్షాన్ని, ముక్తిని పొందగలము. ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, బ్రహ్మర్షి తర్వర్తి రాఘవరావు గారికి, బ్రహ్మ విద్వర్షి తర్వర్తి రాజలక్ష్మి గారికి, అలాగే జూమ్ నిర్వహిస్తున్న సరితా మేడంకు, జూమ్లో పాల్గొన్న మాస్టర్స్కు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఓకే మేడం, ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో ఆత్మజ్ఞానం అందించారు మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.